పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 1,72,000 ఎకరాల్లో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 30,000 ఎకరాలకు పైగా సాగులో ఉండడం విశేషం. గత 3 సంవత్సరాలుగా పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగులో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తీయవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో నాటిన దుంప మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది. బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తటానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగునీరు ఉండి ఉష్ణోగ్రతలు 18 నుంచి 35 డిగ్రీలు ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. ఇప్పుడు మనకు తెలంగాణలో సాగు చేసే రకాలు చూసినట్టయితే ఏసీసీ 48 రకం చాలామంది సాగు చేస్తున్నారు. అది కూడా మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది. కురుకుమిని కూడా 6 to 7 వస్తుంది. పచ్చి పసుపు అయితే 120 నుంచి 150 క్వింటాల వరకు పచ్చి పసుపు వస్తుంది. రైతులు కూడా బాగా మంది సాగు చేస్తున్నారు. ఇది కేరళ రకం. అదేవిధంగా చూసినట్టయితే ఏసీ 79 ఇది కూడా కేరళ రకము. మన చాలామంది తెలంగాణ రైతులు, ముఖ్యంగా నిజామాబాద్ రైతులు చాలామంది కూడా ఏసీ 79 రకము విపరీతంగా వేస్తున్నారు. మంచి దిగుబడి వస్తుంది. కురుకుమి నుంచి 6 నుంచి 7% ఉంటుంది. దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఎండిన పసుపు అయితే హెక్టార్కి అయితే 6 నుంచి 8 టన్స్ వరకు వస్తుంది. పచ్చి పసుపు అయితే 120 నుంచి 150 క్వింటాల పచ్చి పసుపు వస్తుంది అన్నట్టు. ఇకపోతే మనకు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి ఇవి కూడా మండ చాలా లావుగా ఉంటుంది. మంచి పసుపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి దిగుబడి కూడా వస్తుంది. కురుకుమిని కూడా 5 నుంచి 6% వరకు కురుకుమిని ఉంటుంది. ఇకపోతే రికవరీ శాతం మాత్రం 17 నుంచి 18% ఉంది. బట్ తెలంగాణకి చాలా అనువైన రకం, మంచి రకము. ఇది చాలామంది రైతు సోదరులు కూడా మనం సాగు చేస్తున్నారు. మా పరిశోధన స్థానం నుంచి దుగ్గిరాల రెడ్ అనే రకము, ఇంకా మన పసుపు రకాలు, మన నుంచి విడుదలైన రకాలు రంగుకు చాలా బాగుంటుంది. వంటలో ఉపయోగించడానికి, దేశవాళీ ఉపయోగించడానికి చాలా అనుకూలమైన రకాలు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎన్డిహెచ్ వెరైటీస్ కొన్ని NDH 11, NDH 9, NDH 8 రకాలు కూడా చాలా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఆ రకాలు కూడా మేము సాగు చేస్తున్నాము. చాలామంది రైతు సోదరులు కూడా ఒక్కొక్కరు ఇమ్యూనిటీస్ లాగా 50 కిలోలు ఇచ్చాము. పసుపులో చూస్తున్నట్టయితే మనకు విత్తనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. దాదాపు మనం చూసినట్టయితే ఒక ఎకరాకు 10 క్వింటాలు విత్తనం అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాన్ని మనం మోతాదును తగ్గించాలి. మనకు విత్తనము తగ్గించాలని దాన్ని మనం ముక్కలు కత్తిరించాలి. అంటే 2 కనుపులు వచ్చే విధంగా 3 ఇంచుల తొమ్ముగా 10-15 గ్రాములు వచ్చే విధంగా ముక్కలు కత్తిరించుకొని వాటి విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నట్టయితే దానివల్ల మనకు 5 క్వింటాల విత్తనంతోనే సరిపోతుంది. ఇకపోతే నాటు పద్ధతి చూసినట్టయితే బెడ్ సిస్టంలో 3 వరుసలు కానీ 4 వరుసలు వేస్తే అధిక దిగుబడి వస్తుందని తెలియదు. ఋతుపవనాలతో మంచి వాన పడిన తర్వాతనే పసుపు విత్తుకోండి. మొక్క బ్రహ్మాండంగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి జూలై నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. కానీ జూన్ మాసంలో నాటిన పసుపు అధిక దిగుబడి వస్తుంది. జూలైలో నాటిన పసుపు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తుండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. అలా కాకుండా పెద్ద కొమ్ములను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 5 క్వింటాళ్ల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి.
అయితే ఈ యాజమాన్య పద్ధతులలో ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు మనకు ఈ పసుపు ఖచ్చితంగా ఒక ఎకరాకు దాదాపు 1 నుంచి 2 లారీల పశువుల పేడ చాలా అవసరం ఉంటుంది. మనము బెడ్ సిస్టమ్ కానీ నాగలిసాలు వేసేసుకోవాలి. ఎలా వేసుకున్నా కానీ ఎకరాకు ఒక 35 నుంచి 35,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. బెడ్లు వేయక ముందు ఆఖరి దుక్కులకి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మన భూమిలో వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక 25 కిలోల పొటాష్ కూడా మన భూమిలో వేసుకొని కలియదున్ని బెడ్ సిస్టమ్ వేసుకోవాలి. అదేవిధంగా మీకు కొన్ని ఎరువులను 40 రోజులకు, 90 రోజులకు, 120 రోజులకు కూడా మనం వేసుకోవాలి. మనం పొటాష్ అయితేనేమో 75 కిలోలు ఒక ఎకరాకు సరిపోతుంది. యూరియా అయితేనేమో ఒక బస్తన్నర అంటే 150 కిలోల వరకు మనకు యూరియా సరిపోతుంది. అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మనం ఎరువులు ఎంత వేయాలి, ఎంత మోతాదులు వేయాలి అది కూడా మేము తయారు చేసి పెట్టినాం. ఒక బుక్లో కూడా తయారు చేసి రైతులకు ఇస్తున్నాము. అయితే మనం పైనుంచి ఎలాంటి యూరియా కానీ, పొటాష్ కానీ, సూపర్ కానీ వేయాల్సిన అవసరమే లేదు. దిగుబడి చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.